సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేడొక వాగ్దానము ఇర్మియా గ్రంథము 32 అధ్యాయం 40 నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. ప్రియ కుమార్తె యెషయా గ్రంథములో రెండు విషయాలు. ఒకటి, వారు లోబడిపోవడం వల్ల చెరకు వెళ్ళడం, చెర వెళ్ళిన తర్వాత వారు ప్రార్థన చేయగా దేవుడు బలపరచడం. ఈరోజు ఆ జ్ఞాపకం ఆయన చేసుకున్నారు. తన ప్రజలు ఎప్పుడైతే చెరలోకి వెళ్ళి దేవుడు తిరిగారో, దేవుడు నమ్మకించారో అని అంటున్నాడు, నా నిత్య నిబంధన జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంట, అబ్రహాముతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నీ బిడ్డలు నేను ఆశీర్దిస్తాను. ఆ వాగ్దానం ఆనాడే కాదు, ఈనాటి వరకు ఇజ్రాయెల్ చేసి జరుగుతుంది. ప్రియ కుమార్తె, ఈరోజు దేవుని సేవకు చెప్పగలను, ఆయన వాగ్దానము ఎంతో శ్రేష్టమైనది, ఆయన వాగ్దానము బలమైనది. ఆ వాగ్దానంగా మనం నమ్మినట్లయితే, ఆ వాగ్దానంగా మనం ఆధారపడినట్లయితే, దాన్ని మనం కానీ విశ్వసించినట్లయితే ఆయన బలపరిచే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవాన్ని కన్నారు, నీ బిడ్డలైన వారిని దీవించి ఫలపరిచేసి ఆశించాను. వాళ్ళ ప్రతి కొదురు తీసివేసి నీ కృపాక్షలు నింపి మీరు ఇచ్చే ప్రతి వాగ్దానములకు సాయం చేయమని ఏసునబడుతున్నాం తండ్రి. ఆమెన్. భయపడద్దు, ఆయన వాగ్దానం అంతుంది, దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమెన్.